నంద్యాలలో భారీ దొంగతనం బయటపడింది. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ట్యాబ్లు, అడాప్టర్లు, ఓటీజీ కేబుల్స్, స్పైక్ గార్డ్స్ లు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిప్యూటీ విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి 90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, 2 స్పైక్స్ గార్డ్స్ మాయమయ్యాయి. ఈ చోరీపై బత్తుల దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. భీమవరం రోడ్లో ఈద్గా సమీపంలో షేక్ హుస్సేన్ వలీ ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 6,93,000 రూపాయల విలువైన 77 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు అందించాల్సిన ప్రభుత్వ సౌకర్యాలు దొంగలించే ప్రయత్నం చేసిన నిందితులు పోలీసుల బారిన పడ్డారు. ఈ కేసులో మరికొందరు ప్రమేయం ఉన్నారా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాం. అతన్ని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుస్సేన్ వలీ, ఇతనికి 20 years, ఇతను 1 టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొక అతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దాంట్లో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిని పట్టుకోవడం అండ్ రికవరీ కూడా అయింది. మాకు మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంటుంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమిత్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అయింది. ఇది వివరాలు. ఇంతకుముందు ఏమి కేసు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.